హాయ్ ఎవ్రీవన్, మార్కెట్ ఇక ఫ్లాట్ ఓపెన్ అయింది. ఓపెన్ అవుతూ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్, నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకుంటున్నాం మనము. ఫ్లాట్ ఓపెన్ అయింది. సో పుట్ ఆప్షన్ ప్లాన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం రిట్రేస్మెంట్ ఇచ్చిన తర్వాత, అంటే కొంచెం గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి కొంచెం అప్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ ఇద్దాం. లేదా ఇక్కడ నుంచి ఇంకొంచెం అప్ సైడ్ మూమెంటం ఇస్తే, ఇన్ కేస్ ఇక్కడ రౌండ్ ఫిగర్ మార్క్ ఉంది కదా 58,000, ఈ 58,000 దగ్గర ఎంట్రీ ఇద్దాం. సో కాసేపు వెయిట్ చేయాలి. నిన్న అర్లీ ట్రేడ్ అయిపోయింది. సో నిన్న సెకండ్ మినిట్లో ట్రేడ్ తీసుకోవడం వల్ల లాస్ వచ్చింది. నిన్న ఓవర్ ట్రేడింగ్ కూడా అయిపోయింది, రూల్ బ్రేక్ చేశాను. కాబట్టి ఇవాళ డిసిప్లిన్గా చేయాలి. నో ఎమోషన్స్, నో ఫియర్, నో గ్రీడీ. నిఫ్టీ బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది ఫస్ట్ మినిటే. సెకండ్ మినిట్ కూడా డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సెన్సెక్స్ కూడా సేమ్. నిఫ్టీ సెన్సెక్స్ డౌన్ సైడ్ మూమెంటం ఇస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇంకా హోల్డ్ అయింది. ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. 57,600 దగ్గర ఒక లాట్ పుట్ బై చేస్తున్నాను మార్కెట్ ప్రైస్కి. సో కాల్ ప్లేస్ అయింది. పుట్ ఆప్షన్ 57,600 స్పాట్ ప్రైస్ దగ్గర ఒక ఆప్షన్ బై చేశాను పుట్ సైడ్. సో ప్రస్తుతం మైనస్లో ఉంది ట్రేడ్. సో స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను 50 పాయింట్స్. 420 మైనస్ 50, 370. స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ అయింది. ప్రస్తుతం 300 మైనస్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మన ఎంట్రీ ఇవ్వగానే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. బట్ నో వరీస్, ఇది ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ రివర్స్ అవుతుంది. బట్ ఇక్కడ వరకు వచ్చిందంటే కొంచెం రిస్క్ ఉంది మనకి. స్టాప్ లాస్ ఇట్టే ఛాన్స్ ఉంది, బట్ రాకపోవచ్చు మేబీ. పుట్ ఆప్షన్ ఏం తీసుకున్నానంటే బ్యాంక్ నిఫ్టీలో నేను ఫస్ట్ 2 మినిట్స్ బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసేసి దాని తర్వాత అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. వితిన్ 15 మినిట్స్లో ఆల్మోస్ట్ 57,260 నుంచి 57,730 వరకు వెళ్ళింది ఇది. దాని తర్వాత ఇక్కడే కన్సాలిడేట్ అయిపోయింది. బట్ ఇక్కడ 57,500 సపోర్ట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. అంటే ఇక్కడ ఎంటర్ అయిన సెల్లర్స్ అందరి స్టాప్ లాస్ ఇక్కడ తినేసింది. అంటే ఆబ్వియస్లీ ఇక్కడ బయ్యర్స్ వచ్చి ఉంటారు. సో ఈ బయ్యర్ స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి మార్కెట్ ఇప్పుడు ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో ఈ లాజిక్ మీద నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ స్లో అయిపోయింది, స్టార్ట్ అవుతుంది ఇప్పుడు డౌన్ సైడ్ మూమెంటం. ఇది 57,500 బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఇచ్చే అవకాశం ఉంది. మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. నిఫ్టీ కూడా స్టార్ట్ అయింది డౌన్ సైడ్ మూమెంటం. సెన్సెక్స్ కూడా సేమ్. మన లాస్ కాస్త ప్రాఫిట్లో కన్వర్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 400 ప్రాఫిట్లో ఉన్నాం. ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అవ్వడం మనకు మంచిదైంది. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ లిక్విడిటీ ఉంది ఇక్కడ.
సో ఈ బయర్స్ లిక్విడిటీ అంటే ఈ వీళ్ళ స్టాప్ లాస్ తినడం కోసం అని ఖచ్చితంగా ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయింది కాబట్టి డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది ఇక్కడ వరకు. సో మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ మొమెంటం ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ 57,500 బ్రేక్ డౌన్ ఇవ్వగానే ఇంకా చాలామంది ఇక్కడ సెల్లర్స్ ఎంట్రీ అవుతారు. సో ఈ సెల్లర్స్ స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి ఖచ్చితంగా ఇది మళ్ళీ అప్ సైడ్ మొమెంటం ఇచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు ఫ్లాట్ ఓపెన్ అవ్వడం కరెక్ట్ పాజిటివ్ ఇక్కడ మనకి. సో ప్రస్తుతం మన ప్రాఫిట్ వచ్చేసి 700లో ఉంది. వెయిట్ చేద్దాం కాస్త. ప్రాఫిట్ మళ్ళీ కొంచెం పెరిగింది, మళ్ళీ 1000కి వచ్చింది. సో ఇక్కడ రెడీగా ఉందాము, ఎందుకంటే కొంచెం రిస్క్ ఉంది ట్రేడ్లో. ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే 2 days లాసెస్ బుక్ చేసాము. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేయాలి, అట్లీస్ట్ స్మాల్ ప్రాఫిట్ అయినా. ఆ లూజింగ్ స్ట్రీక్ని బ్రేక్ చేయాలి. సో ఇక్కడ ఈ 57,500 బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేయగానే వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి ఇక్కడ. సో ఇది మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది బ్యాంక్ నిఫ్టీ. కొంచెం ట్రేడ్ రిస్క్లో పడిపోయాం మనము, బట్ నో వరీస్, మళ్ళీ రివర్స్ అవుతుంది ఇది. నిఫ్టీ కూడా అప్ సైడ్ మూమెంటం స్టార్ట్ అయింది. ప్రాఫిట్ తగ్గిపోయింది, ఆల్మోస్ట్ 300కి వచ్చింది. సో ఇక్కడ కాస్త మనకు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మూమెంటం స్ట్రాంగ్గా ఇస్తుంది, నిఫ్టీ కూడా. సో లాస్ పెరిగిపోయింది, 1000 రూపీస్ వరకు వచ్చేసింది. సో స్టాప్ లాస్ ఇట్టే ఛాన్స్ ఉంది మనది, ఎందుకంటే ఇది రిట్రేస్మెంట్ చాలా స్పీడ్గా తీసుకుంటుంది మార్కెట్. ఇక్కడ వరకు డౌన్ సైడ్ మూమెంట్ వచ్చేసి ఇక్కడ నుంచి చాలా బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ లాస్ పెరిగింది, 1000 రూపీస్ వరకు వచ్చింది. లాస్ తగ్గింది, 1000 వరకు వెళ్ళి లాస్ మళ్ళీ బ్రేక్ ఈవెన్కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ మొమెంటం స్టార్ట్ అయింది, బట్ చిన్న చిన్న క్యాండిల్ ఫామ్ చేస్తుంది. ఈ చిన్న చిన్న క్యాండిల్ ఫామ్ చేస్తే చాలా డేంజర్. ఎనీ టైం బిగ్ రిట్రేస్మెంట్ తీసుకోవచ్చు, కొంచెం రిస్క్ ఉంటుంది ఇక్కడ. బట్ ఒకే ఒక హోప్ ఏంటంటే ఇక్కడ 57,500 సపోర్ట్ ఉంది, దీన్ని టచ్ చేయవచ్చు లేదా బ్రేక్ చేయవచ్చు. ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ప్రస్తుతం. ఇప్పుడైతే ఇక్కడ వరకు 57,580 వరకు వచ్చిందంటే ఇది 57,500 వరకు రావచ్చు.